అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంలో 8%గా గుర్తించబడినది. అయినా 2 సంవత్సరముల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత శాతం పెరుగుదల రేట్ ఎంత ఉంది మనకి? పెరుగుదల రేటు శాతం ఎంత? 8% ఉంది. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి అన్నారంటే 2 సంవత్సరాల కంటే 1 సంవత్సరానికి చూసి 2 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది మనకి? 100%కి ఒక 8% పెరిగింది. అంటే 100 + 8%. 100 + 8% అంటే 108%. 108% అవుతుంది. అయితే 2 సంవత్సరముల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అంటే దేర్ఫోర్ 18,000 గ్రామ జనాభా ఇంటూ పెరిగిన శాతము అంటే ఎంత? 108/100 ఇంటూ 108/100. ఎందుకని? 2 సంవత్సరాల తర్వాత. 1 సంవత్సరానికి అయితే గ్రామ జనాభా ఇంటూ 108/100 వేస్తాం. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటాం. వేస్తే మనకి ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. లేదా 5 టేబుల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 2 5 = 10. ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతే 3 5 = 15. 15 పోతే ఇక్కడ 3 ఉంటుంది 35. 7 5 = 35. ఇంకా 2 ఉంటుంది. 5 5 = 25. మళ్ళీ ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో 20 టైమ్స్. ఇందులో 7 5 = 35 పోతే 5 5 = 25. మళ్ళీ ఇందులో 5 ఎన్ని టైమ్స్? ఇందులో 4 టైమ్స్. ఇందులో 15 టైమ్స్. ఈ 4 అనేది మళ్ళీ ఇందులో క్యాన్సిల్ చేయొచ్చు. 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4 టేబుల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. కానీ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 2 = 4, 5 2 = 10, 4 2 = 8. మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇందులో 27 టైమ్స్. ఈ 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 54. అంటే మనకి ఎంత వచ్చింది? 15 × 27 × 54. ఇది చేస్తే మనకి 21,870 వస్తుంది. ఒకసారి మీరు మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఈ విధంగా చేయాలి. మనకు పర్సంటేజ్ పెరుగుదల శాతం అన్నారు కాబట్టి 8% పెరిగింది కాబట్టి 100 + 8% అంటే 108%కి మనం గ్రామ జనాభాని కడతాం. 2 టైమ్స్ అన్నారు కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటాం. నెక్స్ట్ 2 ధన సంఖ్యల భేదం 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ధన సంఖ్యల భేదం అంటే x - y = 24 అనుకుందాం. ఒకదాన్ని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం అంటే x/y = ఎంత? 1.5 అన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? x = 1.5 × y కింద రాయొచ్చు. ఇక్కడ డివైడ్ చేస్తే ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ చేస్తే x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే x - 5y = 24 కదా. x వాల్యూ బదులు 1.5 అంటే 1.5y - y = 24. ఇక్కడ మనకి y కామన్ తీస్తే 1.5 - 1 = 24 వచ్చింది. 1.5లో నుంచి 1.0 తీస్తే ఎంత? 0.5. 0.5y = 24. సో y = ఎంత? 24/0.5. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? 24/5 × 10. ఎందుకని? 0.5 అన్నా 10/5 అన్నా ఒకటే. అంటే ఇక్కడ ఈ 0.5 = 5/10 రాస్తాం. సో ఇది మనకి ఇక్కడ 5 ఎందుకని? ఇక్కడ పైకి వెళ్తుంది. 10 అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y = మనకి 24 2 = 48 వచ్చింది.
y వాల్యూ 48 వచ్చింది. y వాల్యూ 48 వచ్చిన తర్వాత మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x మైనస్ y ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైస్ y వాల్యూ ఎంత? x మైనస్ 48 ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు ఇది ఇక్కడ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? 24 ప్లస్ 48 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత? 24 ప్లస్ 48 అంటే ప్లస్ చేస్తే మనకి 72 వచ్చింది. సో అయినా వాళ్ళు పెద్ద సంఖ్య అన్నారు, మనకి y వాల్యూ 48 వచ్చింది, x వాల్యూ ఎంత వచ్చింది? 72 వచ్చింది. పెద్ద సంఖ్య అంటే ఎంత? ఆప్షన్ 2 కరెక్ట్. 72 అనేది కరెక్ట్. మీరు ఇది చెక్ చేసుకోవాలంటే 72 మైనస్ 48 చేస్తే 24 అనేది వస్తుంది, భేదము వస్తుంది. 72/48 చేస్తే మనకి 1.5 అనేది వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్. 72. నెక్స్ట్ బిట్. ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు? సో ఇక్కడే చేసేస్తున్నాం సొల్యూషను. 4 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 210 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత పడుతుంది అంటే ఎన్ని గంటలు పడుతుంది అన్నారు. అప్పుడు ఏమవుతుంది మనకి? దేర్ఫోర్ 210/80 ఇంటూ 4 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 21ని 2తో చేస్తే 10 2 జర్ 21 అంటే 10 1/2 గంటలు. 10 1/2 గంటలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్. ఏ ఒక గడియారము 12% లాభమునకు బికు అమ్మెను, బి దాన్ని 5% నష్టమునకు సికు అమ్మెను. సి ఆ గడియారమునకు 2660 రూపాయలు చెల్లించిన ఏ ఆ గడియారంను ఎంతకు అమ్మెను రూపాయల్లో చెప్పమన్నారు. సో ఇది కొంచెం ప్రాబ్లం పెద్దగా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ చేసేస్తాం. ఏ ఒక గడియారంను 12% లాభం అంటే ఏ యొక్క లాభం ఎంత? 12%. బి యొక్క నష్టం, లాభం కాదు నష్టం అన్నారు కదా. బి యొక్క నష్టం ఎంత? 5%. సి కోసం సిపి ఎంత అంటే సి కోసం కొన్న వెల, సి కొన్న వెల అంటే సి కోసం కొన్న వెల అంటే సిపిలో చెప్తాం కదా. సిపి ఈక్వల్ టు 2660 రూపీస్. అయితే సి యొక్క సిపి ఈక్వల్ టు సి యొక్క సిపి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు బి యొక్క సి యొక్క అంటే ఇది కాస్ట్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే బి యొక్క ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు బి యొక్క సిపిలో అంటే కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సెంట్? 95%. ఎందుకని? 5% నష్టం వచ్చింది ఇక్కడ, ఇంకెంత రిమైనింగ్? 95%. సో మనం ఇది ఫస్ట్ సిది కట్టిన తర్వాత అప్పుడు ఏ కనుక్కోవచ్చు. బి వస్తుంది, సి యూజ్ చేసుకుని మనం బి వస్తుంది, బి తర్వాత ఏని కట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది? మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ బి యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. సో బి యొక్క సిపి ఈక్వల్ టు సి యొక్క సిపి ఎంత? 2660 ఇంటూ, ఎందుకని ఇది వస్తే ఏమవుతుంది? 2660 ఇంటూ ఇది 95/100 ఇది అనేది ఇక్కడికి రివర్స్ అవుతుంది కాబట్టి 100/95 అవుతుంది. సో మనకి బి యొక్క సిపి కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ 95% ఉన్నది 100/95 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇందులో
ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 1 జర్ 9 5 జర్, ఇందులో 20. మళ్ళీ ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 19 టేబుల్ అనేది ఇందులో 140 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 140 × 20 ఎంత మనకి 2 14 జర్ అంతా 28, 2 zeros 2800 వచ్చింది. 800 రూపీస్ వచ్చింది బి యొక్క కాస్ట్ ప్రైస్. వచ్చిన తర్వాత మనకి ఏ యొక్క ఎస్పి కావాలంటే ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలంటే సేమ్ ఇదే మోడల్. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏ యొక్క కాస్ట్ ప్రైస్లో ఎంత వచ్చింది లాభ శాతం 12 కాబట్టి 100%కి 12 యాడ్ చేస్తే మనకి 112% వస్తుంది. దేర్ఫోర్ ఏ యొక్క ఎస్పి ఈక్వల్ టు బి యొక్క సిపి ఇంటూ 100/112. సో క్యాన్సిల్ చేస్తే మనకి 112లో 2800లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 25 × 100 ఈక్వల్ టు 2500. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ ఒక గడియారం 12% లాభమునకు బికు అమ్మెను. బి దానిని 5% నష్టమునకు సికు అమ్మెను. సి ఆ గడియారమునకు 2660 రూపాయలు చెల్లించిన ఏ ఆ గడియారం ఎంతకు అమ్మెను అన్నారు. ఎంతకు అమ్మెనంటే సెల్లింగ్ ప్రైస్, కొనెను అంటే కాస్ట్ ప్రైస్. సో అప్పుడు ఏమవుతుంది, ఏ యొక్క లాభం ఎంత 12%, బి యొక్క నష్టం ఎంత నష్టం 5%. సో సి కోసం సిపి అంటే సి కోసం సి చెల్లించిన సిపి ఎంత, కాస్ట్ ప్రైస్ అనేది 2660 రూపాయలు చెల్లించడం అంటే కొనడం. సో సి యొక్క సిపి ఈక్వల్ టు బి యొక్క ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు బి యొక్క కాస్ట్ ప్రైస్లో 95%. ఎందుకని బికి 5% నష్టానికి కొన్నాడంటే ఎంతలో 100లో అంటే 100 - 5 చేస్తే మనకి 100 - 5 చేస్తే ఎంత 95% వస్తుంది. ఇదే లాభం కాబట్టి ఏమవుతుంది 100 + 12% యాడ్ చేయాలి. ఎంత 112% వస్తుంది. ఈ విధంగా మనకి యాడ్ చేసుకునేది నష్టం అయితే తీసేస్తాం, లాభం అయితే యాడ్ చేస్తాం. బి యొక్క కాస్ట్ ప్రైస్లో 95%. అప్పుడు బి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు బి యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే సి యొక్క కాస్ట్ ప్రైస్ ఇంటూ ఇక్కడ ఇది ఇటు వస్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది. అంటే 95% అనేది 95/100 అవుతుంది. 95/100 అంటే 100/95. ఇది రివర్స్ అవుతుంది అంతే. 95% అన్నది మనం 95 దీన్ని ఎలా రాయొచ్చు, మనం 95/100 వేస్తాం. సో ఇక్కడ ఇటు వస్తుంది కాబట్టి మనకి ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుంది. అంటే 100/95 2660 × 100/95 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, బి యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 2800 వచ్చింది. యాక్చువల్గా కావాల్సింది ఏంటి, ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే ఏ యొక్క అమ్మిన వేల రూపాయలు ఎంత అని అడిగారు. అది కావాలంటే మనకి బి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏ యొక్క సిపిలో 12% అంటే ఏ యొక్క కొన్న వేలలో లాభం వచ్చింది కదా, లాభం వస్తే 12%. అప్పుడు ఏమవుతుంది, ఏ యొక్క అమ్మిన వేల ఈక్వల్ టు 2800 అంటే బి యొక్క కాస్ట్ ప్రైస్ ఇంటూ ఈ భిన్నం అనేది మనకి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 100/112 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 25,000 రూపీస్ అవుతుంది. ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 2500 అంటే 2500 అనేది వచ్చింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి.
ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం లీటర్లో ఎంత అన్నారు. మనకి ఇక్కడ చూస్తే 3 రకాల నూనెలు అన్నారు. ఎన్ని లీటర్స్? 42, 28, 70 లీటర్స్ ఉన్నాయన్నారు. ఖచ్చితంగా కొలవగలను అంటే మనకి ఇక్కడ GCF అనేది కనుక్కోవాలి. GCF కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ 42కి చూస్తే ఎన్ని టైమ్స్? 42కి ఎల్సిఎం కడితే 21, మళ్ళీ 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 7. 28కి చూస్తే 2 టేబుల్తో చేసుకోవచ్చు, లేదా మీకు వచ్చు ఐడియా ఉందనుకుంటే డైరెక్ట్ కూడా చేసేయచ్చు. 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 2 7 0 అంటే 28 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7. నెక్స్ట్ 70కి చేస్తే మనకి 2తో 35, 5తో చేస్తే 7 5 0. 70 ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 7. సో మనకి GCF అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ కామన్ ఏమున్నాయి? 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, 7 ఉంది, 7 ఉంది. సో మిగతా 3 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 2 ఇక్కడ ఉంది కానీ మిగతా రెండిట్లో లేదు. సో మనకి కామన్ GCF ఈక్వల్ టు GCF ఆఫ్ 42, 28, 78 ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ 7. 2 ఇంటూ 7 ఈక్వల్ టు ఎంత? 14. సో మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట పరిమాణము ఎంత అంటే 14 లీటర్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. కామన్ GCF కనుక్కుంటాం కాబట్టి GCF అంటే కామన్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 14 లీటర్స్ అనేది ఆన్సర్. సో మ్యాథ్స్ బిట్స్ 5 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతావి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉందనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి.